ఒక దైవజనుడు బలహీనరాలుగా తన కుటుంబ సభ్యుల కోసం బాగా కన్నీరు గాచి ప్రార్థన చేస్తుంటే అతని దర్శనంలో పరలోకం కనపడిందండి. దర్శనమే, నేను బైబిల్లో ఉందని చెప్తున్నా, ఆయనకు వచ్చిన కళ చెప్తున్నాను మీకు. నేను ఆయన సాక్ష్యం చెప్తుంటే విని దర్శనంలో అసలుగా మహిమ కలిగిన పరలోక రాజ్యం వెళ్తుంటే స్వర్గపు వీధులు అన్నీ ఒక చోటకి వెళ్తే ఒక ఫ్రీజర్ రూమ్ లాగా ఉందంట. మంచి అక్కడ గుండెకాయలు, ఊపిరితిత్తులు, కబాబ్ సెంటర్ అనుకునేవు అవన్నీ కనపడుతున్నాయండి, అవయవాలు. మై గాడ్, వాట్ ఈస్ దిస్? డిడ్ ఐ కేమ్ టు మెట్రో షాపింగ్ మాల్? వాట్ ఈస్ దిస్ అంటే ఒక దోత చెప్పాడు, ఎన్ని స్పేర్ పార్ట్లు అన్నాడంట. స్పేర్ పార్ట్ల భూమి మీద ఎవరికైనా చెడిపోతే అడిగి ఇచ్చేస్తుంటాం. మెలకు వచ్చిందంట, చూసుకుంటే తన భార్య హృదయ సంబంధం వ్యాధితో బాధపడుతుంది. పిచ్చి పట్టిన వాళ్ళలాగా మోకాలు ఎందుబడి, ప్రభువా నువ్వు గుండెను కూడా మార్చి కొత్త గుండెని ఇవ్వగలవా? ఇంత గొప్ప దేవుడు అయ్యా, సృష్టికర్తవు కదా. ఆ విశ్వాసంతో ఆ దర్శనాన్ని బట్టి ఏడవటం మొదలుపెట్టాడంట. ప్రభువా నా భార్యకి నూతన హృదయం ఇవ్వగలవు ప్రభువా. ప్రార్థనలు చేశారు. నెక్స్ట్ రివ్యూకి వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడంట. రిపోర్ట్స్ అన్నీ ఆయన కన్ఫ్యూజ్ అయ్యి పాత రిపోర్ట్లు తెప్పించి మళ్ళీ చూసి మళ్ళీ టెస్ట్లకు పంపి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్ దట్ యువర్ వైఫ్ గాట్ న్యూ హార్ట్ అన్నాడట. యేసు రక్తమే దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక డాక్టర్ని మీరు పద్దాక బాధ పెట్టకండి. డాక్టర్ గారు ఇలాగన్నారండి, డాక్టర్ గారు కష్టమన్నారండి, 5 లక్షలు చూసుకోమన్నారండి, 3 రోజులే చెప్పారండి, 48 గంటలు అన్నారండి. అక్కడ ఏం కనపడిందో చెప్తాడు. ఆయన పేరం చేస్తావు ఎందుకు నువ్వు? ఫ్యూచర్ని చూసి సెట్ చేసి మొత్తం మార్చి నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారేనే. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ఏడు చూసి భయపడిపోతున్నావు అమాయకంగా. యుద్ధమునకుని వెళ్ళినప్పుడు, విస్తారమైన శత్రు సమూహములు చూసినప్పుడు నీవు భయపడవద్దు. యుద్ధములు తప్పవు, పోరాటాలు తప్పవు, దేవుడే సిద్ధపరుస్తుడు. ఇన్ని చెప్పుకున్నాం మనం. తీరా యుద్ధం వచ్చిన తర్వాత ఫస్ట్ క్వాలిటీ ఏంటి? భయపడనే. పాడవేరా అది ఆడికన్నా కరెక్ట్గా ఆవిడ పాడలేడు ఈ పాట. ఏసు రక్తం వేచి అనుకున్నారా? ఈసారి మైకెత్తాను చూడండి, కిమ్మెత్తాడు. పెట్ట కొంచెం కూతగనం అంటే అక్కడ పాటలోనే కనపడుతుంది కదా. అదిగో దేవునికి స్తోత్రం. ఆడిప్పుడు కాదు, అప్పుడప్పుడే మాటలు వచ్చినప్పుడు కొత్తగా రాసిన పాట అది. ఎప్పటికి ఒక రాత్రి కాడ లాన్నాన్ని పట్టుకొని రోడ్డు మీద తీసుకెళ్తున్నాడంట. కుక్కలు పొలమును వచ్చేసినాయంట. అయ్యి బాబాయ్ పిల్లడు కదా, కుక్క ఏమైనా కరుస్తాను నాన్న అని వెనక లేకపోతే ఆడప్పుడు అందుకున్నాడంట ఆ పాట. భయపడనే. హల్లెలూయా. ఆ లోకాన్ని ఆడు ఉంటాడు కానీ పాట పాడితే మన లోకంలోకి వచ్చేస్తాడు. ఆడి మూమెంట్ అది. దేవునికి స్తోత్రం. ప్రతి మొబైల్లో కూడా కొంత ఇన్బిల్ట్ ఉంటుంది, అందులో అది ఉంది. స్తుతి ఆరాధన సబ్జెక్ట్ అది ఇన్బిల్ట్కి సరిపడా ఉంది, ఆరాధనకి సరిపడా. ఇది అప్పుడు దాకా పిల్లగాకలతో గోలగోలుగా ఉంటాడు. పాట ఎత్తి వీళ్ళందరూ వదిలేతాడు. ఇంకా ప్రపంచం మనతో సమానంగా వచ్చేది కొట్టం. మన పాట వదిలేసి మళ్ళీ మొదలెడితే మళ్ళీ అందులో కలిసిపోతాడు. మళ్ళీ పాట ఎత్తుకుంటే మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాడు. పరకాయ ప్రవేశం వల్ల ఆరాధన చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. నీకు పిల్లగాళ్ళందరూ చూస్తుంటారు కదా. మన ఉద్యోగం ఇంకేముంది? 24/27 ఇన్విజిలేటర్ పోస్టే కదా. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు అందరినీ చూసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ఇక ముగించాల్సిన సమయం వచ్చింది. టైం అయిపోతూ ఉంది. నేను ఒక ప్రాముఖ్యమైన మాటని చెప్తున్నాను. మీరు భయపడద్దు. అయినా కొద్దో గొప్ప చిన్న ఉంటుంది కదా. అప్పుడు ఎలాగా? చదవండి 2వ వచనం. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు మీ దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యుద్ధం చేస్తాం, యుద్ధం జంకనీయకండి, భయపడకండి, కలవరపడకండి, మీరు రెడీగా ఉండండి, ఏం పర్లేదు, ఏమవదు అని దైవజనుడు చెప్పాలట. ఇక్కడ ఒక మాట చెప్పేసి ముగించేస్తాను కోటం. మీరు అసలు భయపడకూడదు. యెహోవా సన్నిధిని యుద్ధానికి సిద్ధపడాలి.
మధ్యలో ఏంటంటే యాజకుడు వచ్చి వాడిని ధైర్యపరచవలెను. అంటే యాజకుడు ఉద్యోగం ఏంటి? ధైర్యపరచాలి. ఏం కాదు, నీకేమవ్వదో, నిలబడో, ఫార్మల్గా మాట్లాడటం కాదు, ధైర్యపరచడం డ్యూటీలో భాగం అది. ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పరామర్శకి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నాడు, అసలు ఏమి సోయలేదు. మనసు బాధ కలిగి ఇంటికి వచ్చి బాగా ప్రార్థన చేసుకుని, అయ్యా బిడ్డ పరిస్థితి ఏంటయ్యా, నువ్వు కనికరించాయని ప్రార్థన చేస్తే దేవుని హృదయంలో గొప్ప సమాధానం ఇచ్చాడు. ఒక వాక్యంలో వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే వాక్యం చదివిన వాగ్దానం దొరికిందో, అమ్మ ఇడు ఈ సావుడు బతికిపోతాడని చెప్పి ధైర్యం వచ్చింది. వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత వాడు వినగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. లోపలికి వెళ్తే, నాన్న నీకేం కాదు, దేవుడు బ్రతికిస్తాడంటే అన్నాడు. అంటే వాడు చూపించిన బాధలా ఉంది నాకు. మరి ఇంకా ఏసరక్తి నిన్ను పొగట్టం, నిన్ను ధైర్యపరచడం, బూస్టింగ్ ఈ డిపార్ట్మెంట్ కాదు. దేవుడు స్పష్టంగా అమ్మట నువ్వు సావు, నమ్మితే నమ్మలేదు, మేనబడే నేను వెళ్ళిపోతున్నాను. మరి అది కుదురుకుండు. ఏదో సొల్లు మాటలు సోది మాటలు చెప్పి పొగేసుకుంటూ కూర్చొని వచ్చేవనుకున్నా పెట్టరా. దేవుని చంద్రులు తెల్లవారులు ఏడిచి ప్రార్థన చేస్తే, దేవుడు వాగ్దానం ఇస్తే పట్టుకొచ్చి నీకు చెప్తే అంటే ఏంటి? నమ్మా దేవునికి స్తోత్రం కలుగునగా. దేవకి స్వస్థ వచ్చిన 3 రోజులకి లైన్లోకి వచ్చాడు పిల్లడు. ఇప్పుడు ఎక్కబడితే అక్కడ సాక్ష్యం చెప్పేస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని నేను యాజకుడు ధైర్యం చెప్పాలన్నమాట బాగానే ఉంది. ఆమె ప్రైజ్ ది లార్డ్ అన్నారు. కానీ అసలు ధైర్యం చెప్పాలంటే అసలు నువ్వు ఏ పోరాటం గుండా వెళ్తున్నావు యాజకుడు తెలియాలిగా. కొంతమంది అసలు ఇది మా ప్రాబ్లం, ఇది మా పోరాటం, ఇది ప్రార్థన చేయమని కూడా చెప్పరండి. లాస్ట్లో రావటం, అందరికన్నా ముందు వెళ్ళిపోవటం. ఇరగబడిపోయి ఎందుకు అంత స్పీడ్గా పారిపోతున్నావు? వెళ్ళి తింటమే ఏముండదు, ఇప్పుడు ఇరగబడిచేంత పనే ఉండదు. చర్చికి లేట్గా రావటం, ఆమెను అనగానే ఫస్ట్ వెళ్ళిపోయి తీడే. ఎందుకు? వెళ్తే కూర వెళ్తాడు. ఇటు వెళ్తే రెడ్ బకెట్, అటుకి వెళ్తే అది. సెంట్రల్ ఇచ్చాడు యేసులో భక్తులకి. సిటీ చర్చ్ మాకు అనుకూలంగా ఉందన్న, వెళ్ళేటప్పుడు ఏదో పెట్టుకెళ్ళచ్చు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళు, ఇంక పద్దాకి ఏం కొంటాకు ఉండదు. నెలకు సరిపడా బడ్జెట్. సూత్రం దర్శించారు ఎప్పుడైనా షాప్ని? దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక మీ కష్టం ఏంటో, మీ పోరాటం ఏంటో అది వ్యక్తిగతమైంది కాకపోతే తప్పకుండా దైవ సేవకులతో దాన్ని పంచుకుంటే, ప్రార్థన చేసి వాక్యానుసరణ ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఏదో పోలీసు వచ్చే తరం పడుతున్న దొంగళ్ళకి పారిపోతున్నావు చర్చికి వచ్చి, మరి అదేం పాపం చేసావో? పారిపోవడమే. మంచి చెడ్డ ఏం లేదా, కులం కోతరం వేసి రక్త విజయం. మంచిగా అర్థం చేసుకోండి. యాజకుడు వచ్చి వాళ్ళని ఏం చేయాలటండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా టైం లేదు. నిర్గమకాండం 17:11 ప్రకారం నాయకుడు చేతులు ఎత్తాలి, యాజకుడు ధైర్యపరచాలి. నిర్గమకాండం 17:13 ప్రకారం పరిచారకుల యుద్ధంలో పాలు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పేసి నోట్ చేసుకుని టైం లేదు. ఇక నిర్గమకాండం 17:11 ప్రకారం నాయకుడు చేతులు ఎత్తాలి. 17:13 ప్రకారం పరిచారకులు మీతో కలిసి యుద్ధంలో, పోరాటాల్లో పాలు పొందాలి. సంఘములో సేవకు సమర్పించుకున్న పరిచారకులు ఉంటారు. నాయకులు అన్ని వేళ మీతో ఉండకపోవచ్చు, కానీ మీ పక్షంగా చేతులు ఎత్తాడు. పరిచారకులు నేరుగా మీతో ఉంటారు, మీ సమస్యలు మీతో కలిసి పోరాడతారు. ఇది సంఘ విధానం, సంఘ క్రమం. అది యాజకుడు ధైర్యపరచాలి, నాయకుడు చేతులు ఎక్కాలి, పరిచారకులు మీతో పాలు పొందాలి. పోరాటాలలో అత్యధిక విజయాన్ని దేవుడు నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి తీర యుద్ధం వచ్చేసిందన్నా, స్టార్ట్ అయిపోయిందన్నా, ఎదుర్కొండకు వచ్చేసిందని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నా? ఏం చేస్తావు? పాట పాటమే. 2వ దినవృత్తాంతాలు 20:22 శత్రువు యుద్ధం మోపైనప్పుడు వారు పాడుటకును స్తుతించిన ఒకరు మొదలు పెట్టగా యెహోవా గొప్ప విజయాన్ని వాళ్ళకి అనుగ్రహించి. ఆమేన్. మరి యుద్ధం అంతా దేవుడి చేశాడన్నా, దేవుని కృపను బట్టి జయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? 25వ వారు కూర్చుకున్నట్టుకు ప్రయాసపడితే 3 దినములు పట్టిందంట బంగారం. అక్కడ రాసిన డైలాగ్ ఏంటి తెలుసా? ప్రతివాడు తాను మోసుకొని పోగలిగినంత బంగారం. అంటే మొయ్యలేక వదిలేసింది ఏంటి? ఓరి నాయన,
యెహోవా యుద్ధములు చేస్తే, యెహోవా యుద్ధంలో పాలు పొందితే, యెహోవా ముందు ఉంటే, స్తుతి ఆరాధనలతో ఎదురుకు వెళ్తే నీ ముగింపు అంత విజయంతో, ఐశ్వర్యంతో, ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, యుద్ధమునకు సిద్ధపడండి. యెహోవా మీ పక్షంగా ఉంటాడు. దైవజనులకు తెలియపరచండి, వారు ప్రోత్సహిస్తారు. నాయకులు మీ పక్షంగా చేతులు ఎత్తారు, యాజకులు ధైర్యపరుస్తారు, పరిచారకులు మీతో ఉంటారు. యుద్ధమును దేవుడు జరిగిస్తాడు, అఖండ విజయాన్ని ఇస్తాడు. ఐశ్వర్యంతో, దేవునితో ఇంటికి వస్తారు. దేవుడు యుద్ధమును ఈ రీతిగా సుఖాంతము చేయునుగా.